వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు వన్స్ అగైన్. సో మీ ముందుకి ఇంకొక మంచి హౌస్ని తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. సో ఇది టువర్డ్స్ మనకి కోడుమూరు రూట్లో అయితే ఉంటుంది. మనకు తెలిసిందే ఇటు సైడ్ కోడుమూరు రూట్ అంటే మీకు మన లాంగ్ అయితే కాదు. సో పెద్దపాడు ఉంది కదా, పెద్దపాడు కంటే ముందే మనకు చాలా ముందు అయితే మనకు వచ్చేస్తుంది ఈ హౌస్. అంటే మనకి ఇక్కడ తాజ్ కన్వెన్షన్, కింగ్స్ ప్యాలెస్ అని చెప్పి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కదా. సో ఆ ఫంక్షన్ హాల్కి ఇంకా ముందే, ఆ ఫంక్షన్ హాల్ కన్నా ముందే మనకి ఈ హౌస్ అయితే ఉంటుంది. సో మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. సో మీరు చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనకి కొత్తగా మీరు మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే, ఒకవేళ ఈ సైడ్ కోడుమూరు రూట్ సర్చింగ్లో ఉంటే ఈ హౌస్ వీడియో వాళ్ళకి లింక్ షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ప్లేస్ అవుద్ది, ది సేమ్ నాకు కూడా ప్లేస్ అవుద్ది అనమాట. సో మన లేట్ ఎందుకు హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీరు స్టార్టింగ్ ఏదైతే చూస్తున్నారో ఇదే అనమాట. మనకి హౌస్ ముందు ఎలివేషన్స్ ఇలా ఉంటాయి. సో స్టార్టింగ్ పాయింట్స్ నుంచి మనకి ఇలా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఒక మంచి పార్కింగ్ స్పేస్ కూడా ఇక్కడ వదలడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా. సో హౌస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఎలివేషన్స్ కానీ ఈ పిఓపి ఇలాంటి చేయడం, ఇది పీవీసీ ఇవంట ప్లేట్స్ ఉంటారు. సో మనకి ఇంటి ముందు మన నీట్గా అయితే ఉంటుంది. సో మనకి ఏదైతే చూస్తున్నారు పార్కింగ్ కూడా మంచిగా వదిలారు. వెంటిలేషన్ కోసం సెట్ బ్యాక్ కూడా చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు స్టార్టింగ్లో. అండ్ ఇంటి ముందు ఒకసారి చూసుకోండి, ఎలివేషన్ నీట్గా అయితే ఉంది. సో మనకి ఇక్కడ బోరు అండ్ షాంపూ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇలా ఇంటి ముందు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చూస్తున్నారో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ డోర్ అనమాట. మనకి నీట్గా ఇలా ఇవి సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇదంతా చూడవచ్చు. మన ఇంటి ముందు చాలా నీట్గా ఎలివేషన్స్ అయితే చాలా గ్రాండ్ లుక్తో అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇది పార్కింగ్ ఏరియా కూడా మంచి స్పేస్ అయితే ఉంది. అండ్ మనకి హౌస్ ముందర ఏదైతే ఉందో 33 feet రోడ్ అయితే ఉంటుంది. సో హౌస్ ముందు మనకి 33 feet రోడ్డు ఉంటుంది కొంచెం. సో రోడ్కి చాలా దగ్గర అండ్ మనకి హైవేకి దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ మనకి హైవే అయితే ఉంటుంది. మరి లోపలికి అయితే లేదు ఈ హౌస్. సో ఇప్పుడు హౌస్లోకి వెళ్ళి చూద్దాం నీట్గా, కంప్లీట్గా మీకు పాయింట్ టు పాయింట్ నేను చూస్తాను. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ హౌస్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి అర్థమైపోతాయి అనమాట. సో మనకి నార్త్ సైడ్ డోర్ నుంచి మనం పక్క వస్తే మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది నీట్గా. మనకి ఇలా దీనికి ఈ గోడ ఏదైతే ఉందో ఈ గోడ ఏదైతే ఉందో గోడకి ఇలా నీట్గా గ్రిల్ ప్యాక్ చేసినామంటే మనకి అలా వాషింగ్ మిషన్ పెట్టుకున్నా ఏమి ఇబ్బంది అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఉందో హాల్ అనమాట. హాల్లో మనకి మంచి స్పేస్ అయితే ఉంది, మంచి విశాలంగా ఉంది హాల్. అండ్ మీరు చూస్తున్నారు కదా, పిఓపి కూడా మంచి క్లాసీ లుక్ అయితే పెట్టడం జరిగింది హాల్లో. అండ్ మనకి ఇది టీవీ స్టాండ్ ఏరియా అనమాట. సో ఇలా మనకి ఇలా కబోర్డ్స్ చేయించి నీట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు హాల్లో. సో ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి 2 bedrooms ఇలా ఉంటాయి. ఇది ఈస్ట్ ఫేస్ అవడం చేత మనకి ఇక్కడ ఒక నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఏదైతే గ్రానైట్ యూజ్ చేశారో కింద ఫ్లోరింగ్కి, సో కంప్లీట్ హౌస్ మొత్తం గ్రానైటే ఉన్నాయి హౌస్లో. సో గ్రానైట్ అయితే నీట్గా ఉంది. సో మంచి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. చూస్తుంటే మీకు అర్థం అవ్వచ్చు. సో మీరు ఒకసారి చూడొచ్చు, పిఓపి ఇవన్నీ కూడా గ్రాండ్ లుక్తో అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు హాల్ ఏదైతే ఉందో ఇది హాల్ అనమాట. మనం కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ డోరు. అండ్ మనకి వెంటిలేషన్ కోసం ఇంకో విండో కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి పిఓపి చూడండి, మీకు చెప్పాను కదా. సో నీట్గా అయితే ఉంది పిఓపి అంతా. టీవీ స్టాండ్ ఏరియా కూడా మీరు ఒకసారి చూడండి, మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంది. ఓపెన్ కిచెన్ అనమాట. సో మనకి ఇలా నీట్గా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు చూస్తే సో కబోర్డ్స్ కూడా మంచి గుడ్ లుకింగ్ కలర్తో, అంటే మనకి వుడ్ కలర్తో ఒక నీట్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏదైతే ఉందో మనకు వచ్చేసి పూజ రూమ్ అనమాట. సో నీట్గా ఉంది, చూడవచ్చు మీరు. సో పూజ రూమ్లో కూడా మనకి ఇక్కడ డ్రాస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో నీట్గా డ్రాస్ మన పూజ రూమ్ సామాగ్రికి సంబంధించిన డ్రాస్లో పెట్టుకునేకైతే ప్లేస్ అయితే ఉంటుంది. చూపిస్తాను ఒకసారి అవి మళ్ళీ దగ్గర నుంచి. ఇది ఏదైతే కిచెన్ అనమాట. స్పేస్ చూడండి మీరు, స్పేస్ చాలా మంచి స్పేస్ అయితే ఉంది కిచెన్లో. అంటే మనకి ఇరుగ్గా లేకుండా అయితే ఉంది. పూజ రూమ్ కూడా మంచిగా స్పేస్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ ఇలాంటి ఈ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్ట్రా థింగ్స్ పెట్టడానికి చుట్టూరుతో కబోర్డ్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఒకసారి అన్ని రౌండప్ చేసి చూపిస్తాను. ఇవైతే ఉన్నాయి డ్రాస్ అనమాట. కబోర్డ్స్ చూడండి. సో చుట్టూ మనకి ఇటు సైడ్ కూడా పెట్టడం జరిగింది. కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా ఎక్స్ట్రా స్టోరేజ్ లాగా అయితే ఉపయోగపడుతుంది మనకి. అండ్ గ్లాస్ కబోర్డ్స్ కూడా ఇక్కడ చూడవచ్చు మీరు. సో స్పూన్స్, ప్లేట్స్, ట్రైస్ అవన్నీ చూడవచ్చు. పూజ రూమ్ ఒకసారి చూడండి.
సో పూజ రూమ్లో మీకు చెప్పాను కదా, డ్రాప్ ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పి ఫొటోస్ అలా పెట్టుకున్నా, ఇలా డ్రాప్ అండ్ నీట్గా అయితే ఉంది. సో డోర్స్ కూడా మంచిగా పెట్టడం జరిగింది, కలర్స్ కూడా మీకు సో ప్రీమియం కలర్లు అయితే ఉన్నాయి. కిచెన్ కూడా మంచి స్పేస్ అయితే ఉంది. మనం ఇక్కడ నుంచి హాల్ నుంచి ఇలా బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటే మనకు ఇక్కడ కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది హౌస్ లోపల. ఇది కామన్ టాయిలెట్ లాగా ఉపయోగపడుద్ది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ అయితే నీట్గా ఎలా ఉంది. మనకి బెడ్రూమ్కి ఇక్కడ వాష్రూమ్ అయితే ఇలా కామన్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి స్పేస్ అయితే ఉంది బెడ్రూమ్లో, మనకి ఇరుకుగా అయితే లేదు. ఈ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ అనమాట ఇవి. సో కబోర్డ్స్ కూడా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లాసిక్ కలర్స్, నీట్ కలర్స్ కూడా నీట్గా అయితే ఉన్నాయి. మనకి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్లైడింగ్ డోర్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచిగా ఉంది కలరింగ్ కూడా, కబోర్డ్స్ కలరింగ్ కూడా, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి పెట్టుకోవడానికి. స్పేస్ ఇచ్చి మళ్ళీ దానికి కబోర్డ్స్ కూడా చేయడం అయితే జరిగింది. సో నీట్గా అయితే ఉంది ఈ బెడ్రూమ్ అండ్ స్పేసియస్గా కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ పిఓపి కూడా మంచి నీట్గా క్లాసిక్గా పిఓపి అయితే ఉంది. సో పిఓపి కూడా ఎక్కువ హడావిడి లేకుండా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదైతే ఉందో పిఓపి అనమాట. అండ్ ఇది ఏదైతే ఉందో మనకి ఏసీ ప్యాంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బెడ్రూమ్లో. డోర్స్ ఇలా మనకి ఇలా హాల్లో నుంచి ఇలా వస్తే స్టడీ బెడ్రూమ్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. కబోర్డ్స్ ఒకసారి చూడండి. సో ప్రీమియం లుకింగ్తో అయితే ఉన్నాయి కబోర్డ్స్. ఏదైతే ఉందో మాస్టర్ బెడ్రూమ్ అయితే నేను చెప్తాను. సో ఇక్కడ మనకి నీట్గా కొంచెం సేమ్ దానిలాగే మంచి స్పేస్ అయితే ఉంది. దానికన్నా కొంచెం పెద్దగా అయితే బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇదైతే మనకి ఇలా వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో, అట్ ది సేమ్ టైం మనకి అట్ సైడ్ ఒక విండో ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ స్పేస్ మంచిగా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్లో ఒకసారి పిఓపి చూడండి. సో బెడ్రూమ్లో పిఓపి కూడా క్లాసిక్గా అయితే ఉంది, ఎక్కువ హడావిడి లేకుండా నీట్గా అయితే ఉంది, ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు మనకి ఈ బెడ్రూమ్లో కూడా స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్లైడింగ్ డోర్స్ అనేటివి మనకి ఇలా ఓపెన్ చేస్తే స్పేస్ ఆక్యుపై ఎక్కువ చేస్తాయి కదా మనకి, అంటే ఇది ఇలా ఓపెన్ చేస్తే లుక్ అనిపిస్తుంది. బట్ ఇలా స్లైడింగ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనం ఇలా ఓపెన్ క్లోజ్ చేసుకుని కూడా మనకి ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేయదన్నమాట. నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా ఉన్నాయి. కబోర్డ్ కలరింగ్ కూడా మంచిగా ఉంది. పిఓపి కూడా క్లాసిక్ ఉంది. అండ్ ఇక్కడ వాల్కి మొత్తం వైట్ వచ్చి ఇక్కడ చూడొచ్చు. ఈ వాల్కి సైడ్ కలర్ అయితే ఇది సింపుల్గా అయితే క్లాసిక్గా అయితే ఉంది. మనకి అటు సైడ్ కూడా ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది, అది సెట్ బ్యాక్ ఉంటుంది దాని పక్కన. అండ్ ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో రెండు వాష్రూమ్స్ అనేవి మంచి స్పేస్ అయితే ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, స్పేసెస్గా అయితే ఉన్నాయి. మనకి ఇలా స్టాండ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు, సోప్స్ అవి పెట్టుకోవడానికి కూడా. మనకి గీజర్ పాయింట్స్ అవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్ వీడియో చూసాను అనుకుంటున్నాను. ఒకవేళ కంప్లీట్ వీడియో మీరు చూడలేదంటే సో ఫస్ట్ నుంచి మళ్ళీ కంప్లీట్ వీడియో ఒకసారి చూసేయండి. అండ్ ఈ హౌస్లో ఇంకా మనం ఎక్స్ట్రాగా మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే, సో మనకి కంప్లీట్గా మీరు చూసారు కదా, బెడ్రూమ్, హాల్, కిచెన్, ఇలా మనకి ఈ ఏరియాలలో వీళ్ళు మనకి ఫ్యాన్స్ కూడా ఫిట్ చేసి ఇస్తారు. సో ఫ్యాన్స్ ఏవైతున్నాయో ఫ్యాన్స్ ఫిట్ చేసి ఇస్తారు. అండ్ మనకి కటన్స్కి పెడతాం కదా, విండో కటన్స్కి కానీ డోర్ కటన్స్ మనం ఇలా పెడతాం కదా, ఆ కటన్స్కి అవి ఉంటాయి కదా, కటన్ పెట్టే స్టాండ్స్ ఉంటాయి కదా, ఇలా రాడ్స్, కరెంట్ పెట్టే రాడ్స్ కూడా వీళ్ళైతే మనకి చేసి ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు. సో మనకి ఫ్యాన్స్ వీళ్ళే చేసిస్తారు అండ్ డోర్కి కటన్స్ కూడా వీళ్ళే చేసి ఇస్తామని చెప్తా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి 2054 సైజ్తో అయితే ఉంటుంది. సో 2054 సైజ్తో మనకి 2.47 సెంట్స్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రెండున్నర కొంచెం తక్కువ అంతే. 2.47 2.5 కొంచెం తక్కువ. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో మనకి ఈస్ట్ ఫేసింగ్లో వెరీ నియర్ టు హైవే అనమాట, వాకబుల్ డిస్టెన్సే హైవేకి, పెద్ద దూరం అయితే ఏమి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సో ఈస్ట్ ఫేస్ అవడం చేత మనకి ఇక్కడ ఏంటి అంటే, ఇది చూసినాం కదా సేమ్ ఇలానే మనకి 2 హౌసెస్ అయితే ఉంటాయి. అంటే ఇది ఇంకొకటి కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. సో ఎవరైనా ఇద్దరు బ్రదర్స్ అలా బ్రదర్ అండ్ సిస్టర్స్ అలా ఎవరైనా అట్ ఎ టైం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఇది మంచి హౌస్ అనమాట. ఎందుకంటే మనకి హౌస్ 33 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండ్ హైవేకి చాలా దగ్గర. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనం ఏదైతే చెప్పానో మీకు చెప్తాం కదా తాజ్ ఫంక్షన్ హాల్ అని చెప్పి, దానికంటే ఇంకా ముందుకైతే ఈ హౌస్ ఉంటుంది మనకి. ఇలా ఇది ఏరియాలో మంచి, అంటే ఇది ఇక్కడ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని రోజులకి ఇది ఏరియా కూడా డెవలప్ అయిపోతుంది. సో మనకి ఏవైతే రేట్స్ ఉన్నాయో ప్రజెంట్ కొంచెం స్టేబుల్గా అయితే ఇంకొంచెం రేట్స్ అయితే పెరుగుతాయి అన్నమాట ఫ్యూచర్లో. ప్రజెంట్ ఈ హౌస్ యొక్క రేట్ చెప్తాను నేను, రేట్ సైజ్ చెప్పాను కదా, 2054 సైజ్లో మనకి 2.47 2.5 కొంచెం తక్కువ అయితే హౌస్ అయితే ఉంది ఇది. అండ్ మనకి కన్స్ట్రక్షన్ మీరు చూసి ఉంటే మొత్తం వీడియో ఇలా స్కిప్ చేయకుండా సో మంచిగా నీట్ కబోర్డ్స్తో అవన్నీ చేయించడం జరిగింది. సో చిన్న మైనర్ వర్క్ అంతే. మీరు ఒకవేళ కొని ఈ డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయిపోయే లోపు వీళ్ళు మనకి రెడీ చేసి ఇవ్వడమే జరుగుతుంది. చిన్న చిన్న వర్క్స్ చెప్పాను కదా, ఫ్యాన్స్ ఫిట్ చేపిస్తున్నారు, విండో కటన్స్ కూడా వీళ్ళు ఫిట్ చేపిస్తామన్నారు. అండ్ ఇంకా చిన్న ట్యాప్స్ అవి
ఫిట్ చేయడం అయితే పెండింగ్ ఉంది, అవి ఫిట్ చేసేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో హౌస్ ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే, సో ప్రైస్ వచ్చేసి మనకి 67 lakhs అయితే చెప్తా ఉన్నారు. 67 లక్షలు నెగోషియబుల్తో మనకి హౌస్ అయితే మనకి సేల్కి వచ్చేసింది. 67 లక్షలు నెగోషియేషన్ ఉంటుంది. రేట్ తగ్గించి మాట్లాడిపిస్తాను, కొంచెం డిస్కౌంట్ అయితే నేను మన ఛానల్ ద్వారా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఫిక్స్ అయితే కాదు. సో మనకి చూస్తున్నారు కదా మంచిగా నీట్గా అయితే ఉంది. అండ్ మనకి పూజ రూము కానీ కిచెన్ కానీ, సో స్పేస్ అయితే మంచిగా ఉంది. మీరు అయితే చూస్తున్నారు, కిచెన్ రూమ్ కూడా ఒకసారి చూడలేదంటే ఒకసారి ప్రీవియస్కి వెళ్ళి కిచెన్ రూమ్ ఒకసారి చూడండి, నీట్గా అయితే ఉంది. వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఫర్దర్గా ఇప్పుడు ప్రజెంట్ ఈ రేట్స్ నడుస్తూ ఉన్నాయి ఇటు సైడ్. సో సిటీకి చాలా దగ్గర అండి. ఇప్పుడు మనం ఏముంటుంది ఇక్కడ, ఇది ఫంక్షనాలిటీ సైడ్ ఉన్నాయి. స్ట్రేట్ ముందుకు వెళ్తే ఇప్పుడు ఒకటి కొత్తగా మెట్రో అని పడుతుంది. సో అదొక షాపింగ్ కాంప్లెక్స్ లైక్ డీమార్ట్ లాగా అవన్నీ ఉంటాయి. ఇంకొంచెం 5 minutes మనకి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, చౌరస్తా వచ్చేస్తుంది, డీమార్ట్స్ ఉంటాయి, హాస్పిటల్స్ అవైలబుల్ ఉంటాయి, దగ్గరలో చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ మనకి ఇంకొంచెం అలా వచ్చేసి కూడా చాలా దగ్గర. అండ్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆటోస్ కానీ అవి కానీ తిరుగుతూ ఉంటాయి, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాయి. నైట్ అయినా కూడా ఈ పెద్దపాడు వెళ్ళే ఆటోస్ కానీ అవి కానీ, ట్రాన్స్పోర్టేషన్ కూడా మంచిగా ఉంటుంది. చెప్పాను కదా వాకబుల్ డిస్టెన్సే మన హైవే నుంచి దీనికి. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇదే ఏరియాలో ఎవరైనా హౌసెస్ సేల్ చేయాలనుకున్నా, ప్లాట్ సేల్ చేయాలనుకున్నా మీరు మనకి కాల్ చేయండి, నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ గురించి మొత్తం చూసారు కదా, టైంపాస్ కాల్ చేయకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి చూసి కాల్ చేయడం. చెప్పాను కదా రేటు, కొంచెం దానికైతే నెగోషియేషన్తో మీరు ఆలోచించుకొని సో ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో టైంపాస్ కోసం కాల్ చేసుకుంటే టైం వేస్ట్, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, బయ్యర్ సెల్లర్ టైం వేస్ట్ కూడా వేస్ట్ చేయకూడదు మనం. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసిన ప్రతి వీడియోకి ఒక లైక్ అయితే వేయడం మర్చిపోదు. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి మన వీడియో రెఫర్ చేయండి. సో మీరు ఒకవేళ మీద ఏదైనా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అలా గ్రూప్ ఉన్నా కూడా ప్లీజ్ అలా ఒక లింక్ షేర్ చేస్తే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.